ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని చిత్తము నిరంతరము జరిగించేవాడు నిరంతరం నిలిచును. దేవుని చిత్తము ఎవరైతే జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు. దేవుని చిత్తం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడా దేవుని చిత్తం. ప్రియులారా, సంవత్సరం అంతా కాపాడినటువంటి దేవునికి, అలాగే నీ గురించి దైవజనుడు ప్రార్థించారు కనుక సేవకుని ఇంటికి పిలిపించుకొని లేక సంఘాన్ని ఇంటికి పిలిపించుకొని ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం అది దేవుని చిత్తం. దేవుని చిత్తము నిజంగా నీకు తెలిస్తే ప్రతిరోజు కూడా దేవుని చిత్తాన్ని నీవు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి, అప్పుడే మనం నిరంతరం నిలుస్తాం. దావీదు దేవుని చిత్తానుసారంగా సేవ చేసి నిద్రించి పితరులతో చేర్చబడ్డాడు. ఒక సేవ ఈరోజు దేవుని చిత్తానుసారంగా ఉండట్లేదు. ఒక పరిచర్య ఈరోజు దేవుని చిత్తానుసారంగా ఉండట్లేదు. ఒక వ్యక్తి దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు. బైబిల్లో చాలా విషయాలు మనకి ప్రభు రాసిపెట్టాడు. జారత్వానికి దూరంగా ఉండుట దేవుని చిత్తం అన్నాడు. వివాహం కాకుండానే అక్రమ సంబంధాలు కలిగి అన్యాయంగా ఒకవేళ ప్రవర్తిస్తే దేవుని చిత్తము నెరవేర్చిన వాడు కాదు నీవు. జారత్వానికి దూరంగా పారిపోమన్నాడు. పారిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడుగా మార్చబడతావు. అలాగే మూర్ఖులు నోరు మూయుట దేవుని చిత్తము అన్నాడు. ప్రియులారా, ఎదిరించిన ప్రతి ఒక్కడు కూడా సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుడైన సమాజానికి తెలిసినా నమ్మని వారికి కూడా, అంగీకరించిన వారికి కూడా 4 మాటలు చెప్పగలిగితే దేవుని చిత్తం మనం నెరవేర్చినట్లే. ఒక విధముగా చెప్పాలి అంటే, ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నావో నీవు ఆనాటి నుండి దేవుని పని చేయాలనేటువంటి ఆశ నీలో ఎప్పుడైతే ఉంటుందో, అది సంఘ పరిచర్య కానీ, సువార్త పరిచర్య కానీ, అలాగే పాటలు పాడే పరిచర్య కానీ, ప్రార్థించే పరిచర్య కానీ, మరి సంఘములో అది ఏ చిన్న పరిచర్య అయినా దేవునికి సంబంధించింది, అది చిన్న పని అయినా పెద్ద పైన నువ్వు చేయగలిగితే ప్రియులారా, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లే. ఇలా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన నీకు నిరంతరము నిలుస్తావు. నిరంతరము అంటే నీకు ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకని? దేవుని పని చేస్తున్నావు కనుక. ఎవరైతే భూమి మీద దేవుని పని చేస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో వారిని దేవుడు కొంతకాలం భూమి మీద ఉంచుతాడు. ఎందుకంటే అతని పని ఉంది కనుక, అతని పని నువ్వు చేస్తున్నావు కనుక, అతని పని కొరకు నువ్వు సహకారిగా ఉంటున్నావు కనుక, అతని పనిలో నీవు ఎప్పుడైతే ఉంటున్నావో నిన్ను బట్టి నా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం, నిరంతరము నిలుద్దాం. ఈ వాగ్దానము నీ కొరకే. దేవుని చిత్తము నువ్వు నెరవేర్చుదువు గాక. ఈ దినమంతా ఆయన చిత్తములో నీవు, నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, పిల్లలు ఉందురుగాక. ఆమేన్.